జనతా పార్టీ ఏకైక పార్టీ దేశంలో క్రమం తప్పకుండా తన సంస్థాగత నిర్మాణం ప్రతి 6 సంవత్సరాలకి నూతన సభ్యత్వం చేయడం, ప్రతి 3 సంవత్సరాలకి నూతన కార్యవర్గం వేయటం, ఆ విధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఆ విధంగా సంస్థాగత మార్పులు చేస్తూ ఈ యొక్క సంస్థాగత మార్పులు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్లు నిర్వహించుకోవటం ఏదైతుందో ఇది ఆనవాయితీ. ఆ విధంగానే ఈసారి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ 2026 దేశవ్యాప్తంగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి మండలంలో సుమారు 944 భారతీయ జనతా పార్టీ సంస్థాగత మండలాలు ఉన్నాయి. ఈ యొక్క అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో 24 గంటల పాటు ఉంటుంది. 7 కాలాంశాలతో భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర, సిద్ధాంతం, అలాగే పార్టీ ఏదైతే అనేక రకాల పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలు, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, కార్య పద్ధతి, అలాగే ఏదైతే సంస్థాగత నిర్మాణంలో కమిటీలు ఏ విధంగా వేసుకోవాలి, అలాగే బూత్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 4 ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పథకాల్లో ప్రజల్ని చేర్చే విధంగా చేరువ అనే కార్యక్రమం, అలాగే ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో సమస్యల్ని పరిష్కరించడానికి పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ ఆఫీసులు, అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర జనతా వారధి అనే కార్యక్రమం నిర్వహించుకోవడం, అలాగే ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రతి కార్యాలయంలో స్వీకరించే విధంగా ఈ యొక్క వారధి కార్యక్రమం ఉండబోతుంది. అలాగే ప్రతి ఊరికి పార్టీ యొక్క జెండా ఎగరేయడంతో పాటు ఆ యొక్క గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టే విధంగా తెలియజేసే ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఆ విధంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 గ్రామాల్లో కూడా ఆ విధమైన కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతున్నాం. అలాగే ఏ దేశాధినేత తన ప్రజలతో మాట్లాడే విధంగా ప్రజలందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఒక నెలలో జరిగిన అనేక రకాల విషయాలు, దేశ ప్రపంచ విషయాలతో పాటు ఏదైతే ప్రముఖులు అనేక రకాల విషయాలు సాధించుంటారో అనేక మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల యొక్క విశేషాలను కూడా తెలియజేసే విధంగా మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటికీ 131 మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అయ్యే అనేక విజ్ఞానవంతమైన విషయాలు ఆయన తెలియజేస్తున్నారు. కనుక ఇవి మరింతగా ప్రజలకు చేరువయ్యే విధంగా అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో మన్ కీ బాత్ పెద్ద ఎత్తున నిర్వహించడానికి, కేవలం మన్ కీ బాత్ చూడటమే కాకుండా మన్ కీ బాత్లో ఆయన చెప్పిన విషయాలపైన ఒక ప్రేహేళిక అంటే క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని చెప్పి మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రామ్ని, ఈ 4 కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం ఈ యొక్క మండల ప్రశిక్షణ కార్యక్రమంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క మండల ప్రశిక్షణ కార్యక్రమాలు రేపు మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వీటిని విజయవంతం చేయడానికి ఈరోజు రాజమండ్రిలో ఈ యొక్క సమావేశం, దాంట్లో ముఖ్యంగా ఏదైతే అనేక రకాల విషయాలు ఉన్నాయో వాటిని మాట్లాడడానికి వక్తల యొక్క ప్రశిక్షణ కార్యక్రమం ఇవాళ రాజమహేంద్రవరంలో జరుగుతుంది. కాకినాడ జిల్లా, అమలాపురం జిల్లా, అలాగే రాజమండ్రి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా సంబంధించిన ఎవరైతే ముఖ్య వక్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట చివరి కార్యకర్త వరకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నం చేయబోతున్నాం. ఆ విధంగా రాబో కాలంలో జిల్లా స్థాయి ప్రశిక్షణ కార్యక్రమం, రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున సంస్థాగత నిర్మాణం చేసి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకి సర్వవ్యాపి చేయాలని చెప్పి, అన్ని వర్గాల ప్రజల్లో కూడా వెళ్లే విధంగా సర్వస్పర్శి చేయాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా కార్యరచన చేసి రాష్ట్రానికి ఒక రోడ్ మ్యాప్, ప్రతి జిల్లాకి కూడా ఒక రోడ్ మ్యాప్, అలాగే మా పార్టీకి సంబంధించిన వివిధ మోర్చాలు ఆయా వర్గాల్లో వాళ్ళు పనిచేయడానికి దానికి కూడా రోడ్ మ్యాప్ నిర్వహించుకొని అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని చేయడం, అలాగే కూటమి రాష్ట్రంలో చేస్తున్న అనేక రకాల విషయాలు కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తన యొక్క వ్యవస్థ నిర్మాణం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక రకాల విషయాలు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇచ్చింది. అన్ని ఆ విధంగా రాష్ట్రంలో కొంత మంచి వాతావరణం అయితే నిర్మాణం అయింది. అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా వాళ్ళ శక్తికి మించి
పనిచేస్తున్నారు. అలాగే మా యొక్క జిల్లా అధ్యక్షులు కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. కేవలం భారతీయ జనతా పార్టీ అని కాదు, కూటమి ప్రభుత్వం పైన కూడా ఒక మంచి దృష్టి ఏర్పడింది. భావిస్తున్నాం. ఆ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేసే తీరేది ప్రజలకి చేరువయ్యే విధంగా మా పార్టీ కూడా కృషి అంటే కేవలం ఢిల్లీ అని కాదు, అనేక ప్రాంతాల్లో జరిగిన ఈ యొక్క లిక్కర్ స్కామ్ పైన తప్పనిసరిగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అన్ని చోట్ల కూడా ఇటువంటి స్కామ్లు జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున లిక్కర్ సంబంధించిన గుత్తాధిపత్యం సాధించే విధంగా గత ప్రభుత్వం చేసిన అనేక రకాల అరాచకాలు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం వైన్ షాప్ అని చెప్పి గవర్నమెంట్ పరంగా చేస్తానని పక్క చెబుతూ డిస్టిలరీస్ నుంచి వాళ్ళు కొనేది పద్ధతి దగ్గర నుంచి వాటికి సంబంధించిన లేబులింగ్ కానీ దాన్ని ఏ విధంగా మోసం చేశారు, వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున విచారణ జరగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. కొందరిని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు దాని వెనకాల ఉన్న శక్తులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. పెద్ద ఎత్తున దీనిపైన మేము ఆందోళన కూడా చేస్తాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా తప్పనిసరిగా తీర్పు వస్తుంది. ఈ యొక్క అక్రమాలందరినీ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే పద్ధతిని మనందరం కూడా తీవ్రంగా అది అసాధ్యం. అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ విధంగా త్వరలో అందరికీ కూడా ఆ విధమైన సహాయపడే అవకాశం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పనిచేయబోతున్నాం. అలాగే ఎంపీటీసీ